బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గోచారవశాత్తు గ్రహగతులను అనుసరించి సమన్వయం చేసుకుంటూ వచ్చినటువంటి ఫలితం చేత ఈ వారం రాశిఫలం. ముందుగా ఈ వారం గ్రహగతులు 9వ తారీఖు 6వ మాసం 2025 సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి సోమవారం నుండి జ్యేష్ఠమాస కృష్ణపక్ష చవితి సోమవారం 15/6/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతులు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వృషభ రాశి వారి యొక్క సంబంధించినటువంటి ఫలితంలో కూడా ఇది రాహు సంబంధమైన ఫలితం, ప్రత్యేకించి చతుర్థ స్థానానికి సంబంధించింది. జన్మరాశి నుండి చతుర్థ స్థానంలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి వల్ల మీకు నచ్చినా నచ్చకపోయినా గృహ మార్పు, స్థాన మార్పు అనివార్యం అయ్యేటువంటి పరిస్థితి. కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో ఉద్యోగం, వృత్తి, వ్యాపార సంబంధమైన అంశాల పట్ల ఎక్కడికి మనం వెళ్ళలేకపోతున్నాం, స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రోద్బలం చేత, వాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయం చేత తప్పనిసరిగా గృహ సంబంధమైన విషయాల్లో మార్పు అనివార్యమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో వస్తున్నటువంటి ఒడిదొడుకులు తగ్గుతాయి. పాత బకాయిలు తీర్చగలుగుతారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం ఉండాలన్నటువంటి ఆలోచన చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు వ్యవహారం ద్వారా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం మీకు కలిసి వస్తుంది. ఓ స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం చేత మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలని సర్దుబాటు చేసుకోగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పనిసరిగా కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంతానం, వారికి సంబంధించిన భవిష్యత్తు, ఉన్నతమైనటువంటి విద్యా క్రమశిక్షణ, వీటి విషయాల మీద ఎక్కువగా మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ధనమైతే వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. కానీ అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన పరిస్థితుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవిత భాగస్వామికి మీకు మధ్య మనస్పర్ధలకు కారణమయ్యే అవకాశం ఉంది. లేదా కుటుంబం కాకుండా బయట వ్యక్తుల యొక్క ప్రమేయం, ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు లేదా స్త్రీ సంబంధమైన వ్యక్తి వల్ల అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ సమీప ప్రాంగణంలో విశేషవంతమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాళ్ళ తులసి మాలని వారికి సమర్పణ చేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనునిత్యం చదువుతున్నా వింటున్నా సర్వారిష్టాలు తొలగిపోతాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలగటమే కాదు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి ఈ అభిప్రాయ భేదాలు కూడా తొలగించేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతుంది.
For more videos like this, subscribe Big TV channel.